విశాఖపట్నం 32వ వార్డు అకైపాలెం శ్రామిక నగర్ వాసులు తమకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మధురవాడ సర్వే నెంబర్ 174లో స్థలం కేటాయించి హౌసింగ్ స్కీమ్ అలాట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. 1985లో హట్కో ఫండ్స్ తో ఉడా అధికారులు నిర్మించిన నివాసాలను 2002లో ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని చెబుతున్నారు. దీంతో బాధితులు హైకోర్టుని ఆశ్రయించడంతో సర్వే నెంబర్ స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చినా ఇంతవరకు జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రకాష్ నగర్లోని 7, 9 వార్డుల్లో మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లు ఏర్పాటు కోసం కార్పొరేషన్ అధికారులు 35 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి 4 నెలలు గడుస్తున్నా సకాలంలో పనులు పూర్తి చేయడం లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట సీసీ రోడ్డు వేసినా మురుగునీటి కాలువ నిర్మాణం జరగలేదని తెలిపారు. మరో చోట కాలువ నిర్మాణం పూర్తి చేసి రోడ్డు పనులు నిలిపివేశారన్నారు. తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ స్పందించి నాణ్యతా ప్రమాణాలతో పనులు జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట 12వ వార్డు బాబు జగజీవన్ రావు కాలనీలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొంది. మంచినీరు 2 రోజులకోసారి మాత్రమే సరఫరా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో అందరికీ మంచినీరు అందడం లేదని తెలిపారు. మురుగునీటి కాలువ నుండి క్లోరినేషన్ చేసి సరఫరా చేస్తూ ఉండడంతో చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోతున్నారు. జలమండలి అధికారులు స్పందించి సకాలంలో సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని బాబు జగజీవన్ రావు కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.